సో ప్రెగ్నెన్సీ డిలే అయితే జనరల్గా కపుల్ ఎలా ఫీల్ అవుతారు? ప్రెగ్నెన్సీ డిలే అయినప్పుడు పేషెంట్ ఒక కపుల్ ఇద్దరు మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా హోప్స్తో అలాగే భయంతో వస్తూ ఉంటారు. అసలు మేము కలిసి ఉన్నాము, ఇప్పటికీ 2-3 ఇయర్స్ అయింది, ఇంకా రాలేదు ప్రెగ్నెన్సీ. సో ఒక గిల్ట్ ఫీలింగ్తో, ఒక ఎమోషనల్ విత్డ్రావల్తో దగ్గరకు వస్తారు. సో అలాంటప్పుడు వాళ్ళకు హోప్ అందియగలగడం, కారణాలు ఏంటి అని చెప్పగలగడం, ఇవన్నీ మనం చేయగలిగింది. ఓకే, జనరల్గా ఇప్పుడు ఏ డౌట్ ఉన్నా మనం సోషల్ మీడియా పైన, ఇంటర్నెట్ పైన మనం ఎక్కువ డిపెండ్ అయి ఉంటున్నాం. సో దానికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేమైనా కన్ఫ్యూజ్ చేస్తోందంటారా కపుల్స్ని? డెఫినెట్లీ అండి. ఎనీథింగ్ రిలేటెడ్ టు హెల్త్ మనం ఏది వెతికినా ఒక సైట్లో ఒకలాగా చెప్తుంది, ఒక రీల్లో ఒకలాగా చెప్తుంది, ఇంకొక వీడియోలో ఇంకోలాగా చెప్తుంది. సో ఆన్ ద హోల్ అసలు ఏంటి ప్రాబ్లం అని తెలుసుకోవడం కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అలాగే ఒకవేళ ప్రాబ్లం తెలుసుకున్న ఎవ్రీ టైమ్ ఒక్కొక్కసారి మనం స్క్రోల్ చేస్తుంటే వేరే వేరే కారణాలు అనేది కనిపిస్తూ ఉంటుంది. సో కారణం చిన్నదా పెద్దదా అనే కన్ఫ్యూజన్లో పడిపోతారు. అలాగే ముందుకు వెళ్ళాలన్నా వద్దా అనే కన్ఫ్యూజన్లో పడిపోతారు. దీనికన్నా 1-to-1 ఒకసారి మీట్ అయితే బెటర్. అండ్ ప్రోటోకాల్స్ ఆర్ ఆల్ టైలర్ మేడ్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఏది అవసరం లేదు అనేది ఒక డాక్టర్తో డైరెక్ట్ మాట్లాడితేనే మీకు తెలుస్తుంది. సో డైరెక్ట్ స్క్రోలింగ్ చేసి ఒక డిడక్షన్కి అని దేనికి రావకూడదు. ఓకే, జనరల్గా ఈ PCOS, థైరాయిడ్, ఈ రెండింటి గురించి ఒక రకమైన భయం క్రియేట్ చేసి పెట్టారు జనాల్లో. అది సోషల్ మీడియా నుంచా, లేదంటే ఇంటర్నెట్ నుండా, లేదంటే బయట PCOS అనగా నమ్మో పిల్లలు పుట్టరేమో అనే ఒక భయాన్ని క్రియేట్ చేశారు కదా. థైరాయిడ్ అంటే లావ్ అయిపోతారు పిల్లలు. సో యాక్చువల్ రియాలిటీ ఏంటండి? థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఒకవేళ వెల్ కంట్రోల్డ్ ఉన్నది, చాలా రోజులు మెడిసిన్ వాడకుండా అట్లా అన్కంట్రోల్డ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేవు, హైపోగానీ హైపర్థైరాయిడిజం లేదు, ఇట్ ఈస్ వెల్ కంట్రోల్డ్, మెడిసిన్స్ అన్ని కరెక్ట్గా వాడుతున్నారు అనుకోండి, థైరాయిడ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్ఫర్టిలిటీ ఉండాలని లేదు. సో థైరాయిడ్ ప్రాబ్లమ్ ఇస్ ట్రీటబుల్, అదొకటైతే చెప్పగలుగుతాను. PCOని ఈ మధ్య మళ్ళీ PMOS అనేది రీనేమ్ చేశారు. సో PCO ఇస్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ఓవరీ, దాన్ని ఇప్పుడు పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ డిజార్డర్ ఈ పేరు అనేది దానికి ఇవ్వబడింది. బికాస్ PCO ఉన్న వాళ్ళు ఓవరీస్ని కాకుండా ఒబిసిటీ, లావ్ ఎక్కువ అవ్వడం కానీ, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడము, డయాబెటీస్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఇవన్నీ ఉండడము, దాంతోపాటు ఓవరీలో బుడగలు ఎక్కువ కనిపించడం అనేది కనిపిస్తుంది. సో PCO ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇన్ఫర్టిలిటీ ఉంటుందా అని మీరు అడిగారు. PCO ఉన్న వాళ్ళు మల్టిపుల్ మేనిఫెస్టేషన్స్ ఉండొచ్చు. అంటే కొందరికి ఓన్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లాగా కనిపిస్తుంది, కొందరికి ఇన్ఫర్టిలిటీ ఉండడం వల్ల అరే మీకు PCO ఉంది అనేది బయటపడుతుంది, కొందరికి ఏ ప్రాబ్లం ఉండదు, దే వుడ్ హ్యావ్ కన్సీవ్డ్ వన్స్ ట్వైస్ అండ్ తర్వాత ఏదో ఇర్రెగ్యులర్ అయింది లేట్ 30sలో, అప్పుడు వెళ్ళి చూయించుకుంటే అవును మీకు PCO ఉండింది అని చెప్తూ ఉంటారు. అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ ఉంటుంది, కొందరికి యాక్నే ఎక్కువ ఉంటుంది. సో ఆన్ ద హోల్ ఏం ప్రాబ్లం ఉందో దాన్ని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సో PCO ఉండడం ద్వారా ఖచ్చితంగా పిల్లలు పుట్టరు అనేది లేదు. సో PCO ఉంటే మీకు ఓవ్యులేషన్ అవుతుందా లేదా, PCO ఉన్నా సరే మీకు అండం పెరుగుతుందా, విడుదల అవుతుందా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అండ్ కొందరు PCO ఉన్న వాళ్ళకి జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో కూడా పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడం కానీ, తొందరగా కన్సీవ్ అవ్వడం కానీ జరుగుతుంది.